మహోన్నతుడైన దేవా, మరొకసారి మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో నీ పాదం చెంత ఉండకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మహోన్నతుడా, మహాగుణుడా, మా మంచి దేవుడా, ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సురక్షితంగా ఉంచి సజీవులంగా నీ యొక్క సన్నిధిలో నేను ఆరాధించేటువంటి వ్యక్తులుగా నీ యొక్క మాటలు వినుటకు, మాటల ప్రకారం మా జీవితాలను సరి చేసుకున్నటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాం. ఈరోజు నీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడండి ప్రభా. మీ కార్యం జరుగునట్లు ప్రభా మా పాపాలన్నింటినీ పరిహరించండి. మా ఎవరి పాపాలు ప్రభా, ఎవరి రక్షణకు, ఎవరి ఆత్మీయ అభివృద్ధి ఎదుగుదలకు అడ్డుగా ఉండకుండా మమ్మల్ని పరిహరించి మీరొక్కలే మహిం పొంది మమ్మల్ని పురిగొల్పి ఇక్కడి నుంచి పంపిస్తారని నమ్ముచు యేసు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సో కొన్ని వచనాలు నేను మీకు చదువుతాను. అఫ్కోర్స్ ఇదంతా మనకి తెలిసినటువంటి వాక్య భాగమే. కొన్ని వచనాలు చదువుతాం, లేదంటే ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే 1 to 10 వర్స్ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. చదువు, ఫాస్ట్ చదివండి. ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ అతని సమాజముతో ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలుసుకొని వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన యొద్దకు చేర్చుకొను. ఇలాగు చేయడి. కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తలు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూపద్రవ్యం వేయడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేళ్ల దేవుడు ఇశ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మును వేరు పరుచుటయు మీకు అల్పముగా కనపడునా? ఆయన నిన్నును నీతో లేవీలైన ఈ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనును గదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుకొనుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగే ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు సరగనేలా అనేను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువని పంపించాను. సో ఇలా కిందకు వచ్చినప్పుడు 15వ వచనం చూస్తే, అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యములను లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వాళ్ళు ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. చదవనటువంటి వాక్య భాగం మనందరికి కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఈ రోజున ప్రజెంట్ సొసైటీలో కానీ చూసినట్లయితే, ఈ రోజున క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్యల్లో అతి ప్రధానమైన సమస్య ఏందా అంటే ఏమని చెప్తాం? సేవకులు లేరు. సేవకులకు వచ్చేటువంటి వారు లేరు. మనందరం చాలా ఎలా బ్రతుకుతూ ఉంటామంటే, చాలా అఫ్కోర్స్ మన రక్షణ మనకు సరిపోతుంది. ఈ రోజున కనుక ఎక్కడ నేను కళ్ళు మూసి ఎక్కడ కళ్ళు తెరుస్తాను, పరలోకము కళ్ళు తెరుస్తాను అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటామేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ గురించి, తర్వాతి తరాల యొక్క రక్షణ గురించి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, దేవుని చేత ఆస్వాదింపబడ్డామని సాక్ష్యం ఇచ్చి చెప్పుచున్నటువంటి మనము ఏ కోశానా కూడా మనము ఆలోచన చేయము. ఎందుకంటే అది నా బాధ్యత కాదు. ఇంకొక విచారకరమైన సంగతి ఏందా అంటే, మనము మన తోటి విశ్వాసాల గురించి, లేకపోతే మన తోటి మనుషుల గురించి ఆలోచించేకంతగా, లేకపోతే మనతో సమాజంలో వ్యక్తుల గురించి ఆలోచించే విధంగా, లేకపోతే వాళ్ళ ఇళ్ళ చూపించే బాధ్యత కంటే కూడాను మన ఇళ్లలో మనం పెంచుకునే కుక్కల ఇళ్ళ మన ఎక్కువ ప్రేమను, దాని మీద ఎక్కువ బాధ్యతను మనం చూపుతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. కుక్కలు పెంచుకోవటం లేదా పిల్లులు పెంచుకోవడం తప్పని ఎక్కడా ఉండదు. పెంచుకోవచ్చు, కాదంటలేదు. వాటిని పెంచుకుంటున్న మనము, వాటి ఎళ్ళ ప్రేమను చూపెడుతున్నట్టు మనము
దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి మనుషుల రక్షణ కొరకు, వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసము ఇంకెంతగా ఆలోచించాలి, వాళ్ళ ఇంకెంత ప్రేమ చూపెట్టాలి, వాళ్ళ ఇంకెంత బాధ్యతగా ఉండాలి, ఒకసారి ఆలోచించాల. ఈ రోజున దేవుని చేత ప్రేమించబడ్డాం, ఈ రోజున దేవుని చేత ఆస్వాదింపబడ్డాం. మనకి స్థితి ఎలా తయారైపోయిందంటే, నేనొక్కనే బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే చాలు, వాళ్ళకేమో ఉద్యోగస్తుల బిడ్డలు రావాలా, మన వాళ్ళకి ఎవరికి రావద్దు అనేటువంటి భ్రమలో మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, మన గురించే మనం ఎక్కువ ప్రేమను చూపెట్టుకుంటాం, కానీ ఇతరుల గురించి ప్రేమను కనిపించే వ్యక్తులుగా మనము ఉండము. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. సమాజం వల్ల మనకి ఎటువంటి బాధ్యత లేదు, సమాజం వల్ల మనకి ఎటువంటి ఆలోచన లేదు, వాళ్ళు రక్షించబడాలని, వాళ్ళు ఎదగాలనేటువంటి కోరిక ఎక్కడా కూడా మనకు కనపడదు. ఇందాక పాడాం, ఏదైనా చేయగలం. కథ మొత్తము మనం అనుకుంటాం ఇక నాకు ఎదురు లేదులే అని. మనం పాడాము, ఏమని పాడాము, ఇందాక అన్న కూడా చెప్పారు కదా, అందరికీ ఫోన్లో పెట్టబడింది. మోస్ట్ ఆఫ్ అందరం పాడాం, మనందరం ఒప్పుకున్నట్టే. కానీ ఒప్పుకొనిన దానిని స్పృహలో ఒప్పుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అదైతే సత్యం, అదే జరిగిద్ది. నువ్వు కాదన్నా అవునన్నా కూడా దేవుడే మహిమపరచబడతాడు మన జీవితాలలో. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావని, దేవుని మేలు పొందుకున్నానని నువ్వు నేను చెప్పుకుంటున్నాం కదా, దేవుని నామాన్ని పదే పదే వాడుతున్నాం కాబట్టి కంపల్సరిగా దేవుడే మహిమపరచబడతాడు. దేవుడు తన మహిమను ఎవరికి పోనిచ్చేవాడు కాదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం చాలా జాగ్రత్తగా పరీక్షించి చూసినట్లయితే మనందరూ తెలుసు, దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో నుంచి లేవీలను సపరేట్ చేశాడు. లేవీలకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు నా సొత్తు, నేనే మీకు ఆస్తి, మీకు ఇక్కడ ఏమీ స్వాస్థ్యం అంటూ ఏది కూడా మీకు ఉండదు. మీ స్వాస్థ్యం ఎవరు? నేను, దేవాలయం. కాబట్టి లేవీలుగా ఉన్నటువంటి వారిని కుటుంబాలుగా విభజించి ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించాడు. మీరు ఈ పని చేయండి, దీని ద్వారా మీరు పోషించబడాల, మీరు ఎవరి మీద కూడా ఆధారపడేటువంటి వ్యక్తులుగా మీరు ఉండకూడదు. కానీ వీళ్ళలో నుంచి అహరోనుని ఎన్నుకొని, అహరోనుకి ఏమి ఇచ్చాడు? యాజకత్వాన్ని ఇచ్చాడు. ఆ యొక్క యాజకత్వం అహరోను యొక్క తర్వాత ఉన్నటువంటి తన బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క కోరిక, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అంతా బాగానే ఉంది. ఏమైందేమో తెలియదు. ఏమైంది? ఆల్ ఆఫ్ సడను కోరహు, అభిరాము, అలానే దాతాను, వీళ్ళందరూ కూడా కోరహు ఎంత ఈ మాట ఎంత బాగుందంటే, ఇప్పుడు చదువుతుంటే నాకు అక్క చదువుతుంటే కోరహంట వీళ్ళని పిలిపించి యోచించుకున్నాడంట. యోచించుకుని ఉందా లేదా మాట? యోచించుకున్నారు. ఏంటి దాని అర్థం? ఏంటి యోచించుకోవడం? ఏంటి? కూర్చొని మాట్లాడుకున్నారు, ప్లాన్స్ వేసుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు, ఈ కోరహ వాళ్ళని పిలిపించాడు, వాళ్ళ ముగ్గురు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి దుష్ట ఆశను ముందు పెట్టుకున్నారు. ఎవరు ఏం చేద్దామని ఆలోచించుకున్నారే, ఇంకేం లేదు రా, వాళ్ళని తీసేద్దాం, నువ్వు ప్రధాన యాజకుడైపో, నువ్వేమో నా కింద అన్న టైపులో వీళ్ళు మాట్లాడుకున్నారేమో. యోచించుకున్నారంట, ఆలోచించుకున్నారు. దాన్ని కార్యరూపణ చేద్దామని బయటకు వచ్చేసారు. మోషే దగ్గరికి వచ్చి, అహరోను దగ్గరికి వచ్చి, మీతో నాకు పని లేదు. ఒక విషయం ఆలోచించాలి ఇక్కడ, నీవు నేను ఈ రోజున మనము ఈ విధంగా సంఘంలో కూడుకొని ఉన్నామంటే దానికి కారణం ఏంటి? నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడు కాబట్టి, నువ్వు నీతివంతుడు కాబట్టి నేను నీతివంతుడు కాబట్టి కూడుకొని ఉన్నామా? లేదా యేసు క్రీస్తు ప్రభువారి ఉచితమైన కృపను బట్టి మాత్రమే కూడుకొని ఉన్నామా? దేవుడు మళ్ళీ చూపుచున్న ప్రేమను బట్టి మాత్రమే? ఒకసారి ఆలోచించాలి. నా నీతి కాదు, దేవుని యొక్క ఉచితమైన ప్రేమ కృపను బట్టి మాత్రమే మనం కూడుకొని ఉన్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తులు ఏమంటున్నారంటే, సమాజంలో వీళ్ళు కాబట్టి ఏర్పరచుకున్నాడు,
దేవుడు తన బిడ్డల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు తన బిడ్డలతో సహవాసం చేయాలని ఆయన ఉద్దేశం కాబట్టి ప్రతిదినం వాళ్ళ మధ్యకు వస్తున్నాడు. ఆ యొక్క దేవాలయం మధ్యకు వస్తున్నాడు. గుడారంలో ఆయన ఉంటున్నాడు, తన సేవకులతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దేవాలయంలోనే వీళ్ళందరూ కూడా లేవులైనటువంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక దుర్బుద్ధి వచ్చింది. వీళ్ళకి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు వస్తున్నాడు కాబట్టి ఎందుకు వస్తున్నాడు? మేము పరిశుద్ధులం కదా, మేము కూడా పరిశుద్ధులం కాబట్టి దేవుడు వస్తున్నాడు అంటే, వీళ్ళు ఏమనుకుంటున్నాడు? దేవుడు వస్తున్నాడంటే కారణం ఏంది? వీళ్ళు పరిశుద్ధులు కాబట్టి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆశను వీళ్ళకు గ్రహించేటువంటి స్థితిలో లేరు. దీన్ని బట్టి ఇప్పుడే మీతో మాకు పని లేదు. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంట? పరిశుద్ధులు. ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి సమయంలో నాయకులుగా పిలవబడినటువంటి వ్యక్తులుగా మనం ఏ విధంగా, ఇక నాయకులు అంటే ఎవరు? సంఘంలో ఉన్నటువంటి ఉట్టి నాయకులే మాత్రమే కాదు. కుటుంబాల్లో ఒక తల్లిగా తండ్రిగా ఉన్నామంటే కుటుంబాల్లో మనం ఏంటి? నాయకులం. సమాజంలో ఒక పోస్టులో ఉన్నామంటే అక్కడ ఉన్న మన పరిధిలో ఉన్నటువంటి, మన కింద ఉన్నటువంటి వారి మీద మనం ఎవరము? నాయకులం. దేవుడు నిన్ను నన్ను, మనం ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఆదాము హవ్వలను ఏ విధంగా ఆస్వాదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది నిండించి ఏలుడి. దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఆయన ఏర్పరచుకున్నాడు? ఎందుకోసం ఆయన మనల్ని సృజించుకున్నాడు? ఎందుకోసం మనకి ఈ యొక్క భాగ్యం ఇచ్చాడంటే మనమందరం కూడా మనం ఉన్న స్థానాల్లో ఒక నాయకులుగా ఉండాలని, ఏలేటువంటి వారిగా ఉండాలని. అందుకే కదా రేపొద్దున మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు దేవుడు? జయించేవాడు నాతో కూడా ఏం చేస్తాడు? పరలోకంలో ఏలుతాడట. అందుకే మనం తలాంతుల యొక్క చూసినట్లయితే 5 తలాంతులకు 5 పట్టణాలు ఇవ్వండి, 2 పట్టణాలు ఇవ్వండి. దిస్ ఈజ్ వాట్ అంటే, ఇది దేవుడు మన ఎడల కలిగినటువంటి చిత్తం. ఈ రోజున నిన్ను నన్ను ఒక ప్లేస్లో, ఒక నాయకుని స్థితిలో ఉంచాయంటే దాని ఉద్దేశం ఏంటంటే, రేపొద్దున్న పరలోకంలో ఉన్నతమైన స్థానంలో అనేకులను ఏలేటువంటి స్థితిలో ఉండాలి అని. నీవు నేను మర్చిపోతుంది ఏంటంటే, ఇదే మన జీవితం అని, ఇదే మన సర్వస్వం అని, ఎవరు కూడా మనల్ని కదిలించలేరు అని మనం భావిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజున నీవు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు, స్థితి మొత్తం మార్చగలిగినటువంటి దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడని, ఆయన మనల్ని చూస్తున్నాడని, ఒక రోజున ఆయన మనలను పిలవబోతున్నాడని. ఎందుకంటే మన యొక్క జీవం ఎవరి చేతిలో ఉన్నది? ఎవరి చేతిలో ఉందమ్మా? ఆయన చేతిలో ఉన్నది. మన చావు చాలా సమీపంగా ఉన్నది. ఎందుకంటే మనం ఆయనకి చెందినటువంటి వారం. ఈ లోకం మనకు సర్వస్వం కాదు. ఈ లోకంలో మనం అంటే ఎల్లకాలము మనం బ్రతకము. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని ఇడిచిపెట్టాలి. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మనం విన్నామనుకో, దేవుడు ఇచ్చిన ఆయుష్ను మొత్తం ఊహించుకొని వెళ్తాము. దేవుడు నిన్ను నన్ను ఒక బాధ్యత ఇచ్చి, నిన్ను నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఊహించుకొని మనలను సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు, దేవుడు పదే ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మనం కనుక మారని స్థితిలో ఉంటే మన జీవం ఎవరి చేతిలో ఉంది? సామెతలో ఎన్నిసార్లు చెప్పిన విన్నటువంటి వాడు హఠాత్తుగా ఏదైనా జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. ఇక్కడ చెప్పే నాకైనా, కూర్చున్న మీకైనా, ఎవరికైనా జరగవచ్చు. ఎందుకంటే మన జీవము ఎవరి చేతిలో ఉంది? ఈ రోజున సమాజంలో, సంఘంలో సేవకులు రాలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులను బట్టి, సరైన నాయకులుగా ఉండనటువంటి వారిని బట్టి. అంటే కుటుంబంలో తల్లిదండ్రులైనా అవ్వచ్చు, సంఘంలో పెద్దలైనా అవ్వచ్చు, లేకపోతే సమాజంలో ఆయా స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారైనా అవ్వచ్చు. ఎవరైనా సరే దేవుని పేరును బట్టి, దేవుని పేరును వాడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే గనక ఈ రోజున సేవకులు తండోపతండాలుగా లెగిసేవారు. కానీ ఈ రోజున విచారకరమైన స్థితి ఏంటంటే, ఒక్క సేవకులు లేరు. మిషనరీగా 10 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నా, ప్రతి సంవత్సరం మన సంఘంలో ఇదే అనౌన్స్ చేస్తూ ఉంటా, మిగతా సంఘాల్లో కూడా ఇదే అనౌన్స్ చేస్తూ ఉంటా. ఎంతమంది వచ్చారు? ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజున నన్ను
మాదిరిగా చూసుకొని అనేకులు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నాయకుడు సరైన వాడైతే అనేక మంది అతన్ని ఫాలో అవుతారు. కాబట్టి ఈ రోజున నీవు నేను ఒక ఉత్తమమైనటువంటి నాయకుడిగా, ఒక మాదిరికరమైనటువంటి నాయకుడిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడు. చూడండి, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయం చూసినట్టు 4వ వచనం చూసినట్లయితే, మోషే సర్వ సమాజం మీద ఆయనే అధికారి, ఆయన ఒక నాయకుడు. నిజంగా అయితే ఆయన ఏమైనా మాట్లాడవచ్చు. తనకున్న ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు అతని ఎలా చూపించినటువంటి ప్రేమను బట్టి, అతడు వచ్చిన విధానాన్ని బట్టి మోషే ఏమైనా మాట్లాడవచ్చు. ఆ యొక్క కోరహు ఆ యొక్క గుంపుతో మీరెవర్రా, మీరు నాకు చెప్పేది ఎవరా, పోండ్రా అని అనవచ్చు. మీతో నాకు సంబంధం లేదే, మీరు పోండి, మా పని మేము చూసుకుంటామని అని ఉండొచ్చు. కానీ మోషే అన్న మాట ఏంది, మోషే చేసిన క్రియ ఏంది? ఎప్పుడైతే ఈ వ్యక్తులు మోషే దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించారో, అప్పుడు మోషే 4వ వచనంలో చూసినట్లయితే మోషే ఏం చేశాడంట? సాగిలపడ్డాడంట, వణికాడు, భయపడ్డాడు, నిశ్చేష్టుడయ్యాడు. ఎప్పుడు అతను ఊహించుకోలేదు. ఎందుకంటే తన యొక్క బాధ్యత ఏందో అతనికి తెలుసు. తను ఎందుకు పిలువబడ్డాడు అతనికి తెలుసు. ఈ రోజున నిన్న మా ఫ్రెండ్స్ కొంతమంది ప్రతి వారం కూడా సాటర్డే 1 గంట ఆన్లైన్లో కలుస్తూ ఉంటాం. కలిసి ప్రతి వారం కూడా ఒక్కొక్క విషయం గురించి చర్చించుకుంటూ ఉంటాం. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఈ లోకంలో ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవించాలనే ఒక ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో మాట్లాడుకుంటూ రెండు వారాలుగా మా ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మేము చర్చించుకున్న ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? తల్లిదండ్రులు పిల్లలను, ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ మనందరికి పిల్లలు ఉన్నారు, ఎలా పెంచాలి? పెంచడం అంటే ఏంటి? నేను ఒక సహోదరుడు మాట్లాడుతూ, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక డాక్టరు, ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ బిడ్డలను చాలా బాగా పెంచారు, బిడ్డలు చదువుకోవటాన్ని ఒక దగ్గర పంపించారు, కానీ ఆ బిడ్డ దారి తప్పిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకెలా పెంచాలి? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పెంపకం అంటే ఏంది ఎవరికి తెలియదు. ఈ రోజున ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ, ప్రజెంట్ సొసైటీలో తల్లిదండ్రులుగా మారుతున్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే వివాహానికి సిద్ధపడుతున్నటువంటి వారికి కానీ, ఒక కుటుంబం అంటే, కుటుంబ వ్యవస్థ అంటే తల్లిదండ్రులకు వాళ్ళ బాధ్యతలు ఏందో కూడా ఏమీ తెలియకుండా మనమే వాళ్ళని కుటుంబ వ్యవస్థలోకి నెడుతూ ఉన్నాం. వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తాం, ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తాం. అందుకే కదా మనకు బాధ కూడా ఏంది, వయసు వచ్చేసింది, వయసు మీరిపోతుంది, ప్రార్థన చేయండి, త్వరగా పెళ్ళి చేయాలి. ఇంకా కూడా మనం ఎంత తెలియగలం అంటే, పిల్లల పుట్టడంతో ఆడపిల్ల పుట్టింది అప్పటి నుంచే మనం ప్లాన్ ప్రారంభమవుతుంది. దేనికి? ఆమె యొక్క వివాహం గురించి. పుట్టతోటే మనం ఏం చేస్తాం, ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఆమె గురించి ఒక కొంత డబ్బులు దాస్తాం. దాని ఉద్దేశం ఏంది? అల్టిమేట్గా ఆమె వివాహమే. మంచిదే, కాదంటలేదు. బట్ తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నామా? ఈ రోజున ఒక తల్లిదండ్రులైనా అవ్వచ్చు, లేదా సంఘంలో పెద్దలైనా అవ్వచ్చు, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు, ఏ విధంగా ఉండాలి? నాయకులుగా ఉన్నటువంటి మనము, నాయకులుగా ఉంటే పిలవబడినటువంటి మనము ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి అనేటువంటి విషయాలు దేవుడిని ఈరోజు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాడు. అంటే ఈ రోజున ఈ యొక్క చదువుబడినటువంటి 4వ వచనం గురించి ఒకసారి ఆలోచించినట్లయితే, అక్కడ ఏం కనబడుతుంది? మోషేలో గర్వం కనబడతలా, మోషే తనకున్న అధికారాన్ని ఉపయోగించడానికి ఇష్టపడతలా. అతను ఏం చేసింటే వినయాన్ని. మోషే సమాజం మొత్తానికి అధికారి, ఆయనే నాయకుడు, వరంగా అయితే ఆయన ఒక రాజు. ఇంకోటి అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే, దేవుడే స్వయాన మోషే దగ్గరికి వచ్చి చర్చిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. సమాజం మొత్తాన్ని విసర్జించాడు, ఒక్క మోషేతో ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. మోషే ఏమైనా చెప్పొచ్చు ఆయనకి. సమాజంలో మనం కనుక చూడండి, మనకి ఎవరన్నా ఒకరు తెలిస్తే చాలు, ఒక కలెక్టరో లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఎవరైనా తెలిస్తే చాలు, అరే నీ అంతూ చూస్తా,
నీ అంతు మనం వెళ్ళి చెప్పేలోపే అతనే లేకపోతే పరిస్థితి ఏంది? ఎప్పుడైనా ఆలోచించామా? మన జీవం దేవుని చేతిలో ఉన్నది ఆలోచించామా? మనం నిమిత్త మాత్రులమైనటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నామా? మనం ఈ రోజు వారమే, ఈ క్షణం వారమే ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? పాటలైతే పాడుతూ ఉన్నాం. చటించుడి అది చూస్తే మా యొక్క వచనాలు కానీ చూస్తే అక్కడ 3 మాటలు నన్ను బాగా, అఫ్కోర్స్ మనందరికీ ఎక్కువ పాడేటమే. ప్రేమ సువార్త, మరణకాలం, మన మరణం సమీపిస్తుంది, చివరికి వచ్చి సత్య సువార్త. మనలో ప్రేమే లేనప్పుడు ప్రేమ సువార్త ఎక్కడ ఉంటుంది? ఈ రోజున మోషే సమాజాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళలో ఎవరో కూడా నశించబోకూడదని ఆయన తన బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఆ బాధ్యత దేవుడిచ్చాడు కాబట్టి వాళ్ళ కోపాన్ని ప్రదర్శించకుండా ఏమంటున్నాడు, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? సాగిలపడ్డాడు. ఒక వ్యక్తిగా, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తిగా, క్రీస్తులో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా, క్రీస్తు ద్వారానే బ్రతుకుతున్నామని చెప్పబడుతున్న వ్యక్తిగా ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం మనం ఎలా బ్రతకాలంటే, మన స్థితిని చూసి, మన ఆస్తిని చూసి, లేకపోతే మన బంధుగణాన్ని చూసి, మనకున్న అధికారం ఇవన్నీ చూసి గర్వించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆ స్థానంలో పెట్టా అంటే, నీ తర్వాత అనేక మంది నాయకులు నిన్ను చూసి తెలపాలని, నిన్ను చూసి తయారవ్వాలని నిన్ను నమ్మాడు కాబట్టి నిన్ను నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేటువంటి స్పృహం కలిగినటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి. అలా అటువంటి స్పృహను కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే కనుక మనలో గర్వం అనేది, మనలో అహంకారం అనేది, మనలో అధికారం అనేది బయటికి కనపడదు. మనం ఏం చేస్తాం? ఎదుటివాడు ఏ స్థితిలో ఉన్నవాడిని రక్షించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎదుటివాడు ఏ స్థితిలో, ఒకవేళ నిన్ను తిట్టి దూరం వెళ్ళినా కూడా అతని ఎలా ప్రేమను చూపి అతన్ని చేర్చుకోవడానికి మనం ఇష్టపడతాం. అతని క్షేమాన్ని కోరుతాం, అతని అభివృద్ధిని కోరుతాం. మోషే అదే చేశాడు. అందుకే అతను ఏం చేశాడు? సాగిలపడ్డాడంట. బాబు, నేను నిమిత్త మాత్రుడను. తన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, తన బలాన్ని చూపెట్టుకోవచ్చు. వీడిని తీసేయండి అంటే యెహోషువ ఏం చేస్తాడు? తన దగ్గర సైన్యంతో వీళ్ళందరినీ తీసేళ్ళిపోతాడు. చేయొచ్చు కదా, అది కూడా చేయొచ్చు. కానీ మోషే అది చేయలేదు. కానీ మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచిద్దాం. అలాగే ఇంకో విధంగా చూసి ఇంకో మాట చూద్దాం. చూడండి, 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మోషే, రండ్రా మనం చర్చించుకుందాం, ఎవరు గొప్పలు చూద్దాం, మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడలా. ఇతను ఏం చేశాడంటే, పరిస్థితి ఏదైనా కూడా ఈ పరిస్థితిలో తనను ఉంచింది దేవుడని అతను ఎరిగాడు కాబట్టి, ఈ బాధ్యత దేవుడు తనకి ఇచ్చాడు కాబట్టి ఇతను ఏం చేశాడంటే తన చేతిలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇతను దేవునికి అప్పగించడానికి దేవుడే చూచుకొనును, దేవుడే నిర్ణయించును మీరెవరు పరిశుద్ధుడో ఎవరు కాదో. ఈ రోజున నీవు నేను కుటుంబంలో తల్లిదండ్రులమైన, అఫ్కోర్స్ నిన్న మొన్న గడిచిన 2 వారాల్లో మా డిస్కషన్లో మాకు వచ్చిన కంక్లూజన్ అంటే, అఫ్కోర్స్ మనం తెలిసిందే, బిడ్డలు యెహోవా ఇచ్చు గర్భఫలం, యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు. ఇప్పుడు బహుమానం ఏది? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము అంటే బాబైనవచ్చు, పాపైనవచ్చు, ఈ 2 కూడా దేవుడిచ్చే బహుమానము. అయితే వీళ్ళ కుమారులు ఏందంట? స్వాస్థ్యము. బహుమానం ఏంది? ఏం మిగిలింది? కుమార్తెలు. అంతే కదా, మనం అనుకోవచ్చు కదా. మనం ఎవరికి బహుమానాలు ఇస్తాం? ఎవరికైనా బహుమానం ఇవ్వాలి, ఎవరికి ఇస్తాం? ఎలాగిస్తాం? ఏమి చూస్తాం? కానీ ఈ రోజున మనకి ఇవ్వబడిన ఈ బహుమానంగా మనకి ఇవ్వబడినటువంటి మన బిడ్డలను ఏమి చూసిస్తున్నాం? బహుమానం. మన బిడ్డను వేరే ఇంటికి ఇవ్వాలి కదా, అవునా కదా? మన ఆడబిడ్డను వేరే ఇంటికి ఇవ్వాల్సిందే కదా, ఆమెను కుటుంబీకురాలుగా చేయాల్సిందే కదా. ఏం చూసిస్తున్నాం? ఏం చూసి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం? ఇందాక నేను పీపిరాధన వచ్చినప్పుడు కొన్ని డిస్కషన్, మన యొక్క చూపు అంతా కూడా ఎలా ఉంటుందంటే దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే చివరికి వచ్చి ఏం చూస్తాం? మన చిత్తమే. కులం కలిసిందా? ఉద్యోగం దగ్గరనే కాంప్రమైజ్ అవుతాం, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం? అబ్రహాం అలా చేశాడుగా. ఇది మన యొక్క దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అంటే మా కంక్లూజన్ ఏంటి? దేవుడు బిడ్డలను మనకిచ్చాడు ఆయన కోసం పెంచమని. ఒక ఏజ్ దాకా వాళ్ళని పెంచిన తర్వాత మనం ఏం చేయాలి? వాళ్ళను దేవునికి అప్పగించాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు పెంచాను, నీకు అప్పగిస్తున్నాను, నీవు
వాడుకో. ఎంతమంది చూస్తున్నాం? ఎంతమంది ఆ స్పృహను కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ రోజున మోషే ఈ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను, ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు, ఆయనకి నేను అప్పగిస్తున్నాను, కాబట్టి మీరు సిద్ధపడండి. ఇదేగా జరిగింది. ఈ రోజున నాయకులుగా ఉన్నటువంటి మనం, తల్లిదండ్రులమైనా, సంఘ నాయకులమైనా, సమాజంలో వివిధ హోదాల్లో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులమైనా, లేదంటే రక్షించబడినటువంటి మనమందరం కూడా నాయకులు ఉండటానికి పిలువబడ్డాం కాబట్టి మనమందరము కూడా దేవుడు మనకిచ్చాడు ఈ బాధ్యత. క్రీస్తు కొరకు మనము జీవించాలనే బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క స్పృహను కలిగి ఉండి ప్రతి దాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుడే మహింపరచబడాలిగా. దేవుడే మహింపరచబడాలి అంటే నువ్వు దేవునికి ఇస్తే అక్కడ దేవుడు మహింపరచబడతాడు, నిన్ను కూడా దేవుడు మహింపరుస్తాడు. ఒకవేళ కనుక నిన్ను నువ్వే చూపెట్టుకోవాలని చూస్తే ఏదో సమయంలో దేవుడు మహింపరచబడతాడు, నీవు మటుకు ఎవరు గుర్తు చేసుకోలేని స్థితిలోకి నేను వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కిందకు వద్దాం చూడండి, త్వరగా టైం కూడా చాలా అయిపోయి. 7వ వచనం చూసినట్లయితే, 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకేం కనబడి దేవుడే కర్త క్రియ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటాడు. జరుగుతున్న ప్రతి దానికి దేవుడే సమాజానికి నాయకుడిగా ఉంటే ఆయన పిలిచాడు, దేవుడే నడిపించమన్నాడు. దేవుడు తెలుసు ఈ ప్రజలు ఎలాంటి వాడో, దేవుడు తెలుసు మోషే కూడా ఎటువంటి వాడో. దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి అన్నీ తెలిసినటువంటి దేవుడే మోషేకి అప్పగిచ్చాడు, వాళ్ళని నడిపాయా అని. కాబట్టే మోషే ఏ స్పృహను కలిగి ఉన్నా అంటే సమస్తానికి కర్తాక్రియ ఎవరు? దేవుడు. ఆది అంతం ఎవరు? దేవుడే. జరిగించువాడు ముగించువాడు కూడా ఎవరు? ప్రారంభించువాడు ఎవడు? దేవుడే. ఈ యొక్క స్పృహను కలిగి ఉన్నాడు. ఎంతమంది కలిగి ఉన్నాం ఈ యొక్క స్పృహ? ఈ రోజున నీవు నేను గ్రహించవలసినది ఈ విషయాలు మనం గ్రహించాలి. ఇవి చాలా సాధారణమైన విషయాలు, ఏం పెద్ద ఎక్కడో శోధించి తెలుసుకున్న విషయాలు అయితే కాదు, సాధారణమైనటువంటి విషయాలు. కర్త క్రియ, ప్రారంభకుడు ఆయనే, అంతము కూడా. అందుకే మనకి ప్రకటన గ్రంథంలో ఆదియు అంతమును, అల్ఫయు ఓమేగయు నేనే. అందుకే మోషే దేవుని దగ్గరికే వెళ్ళాడు, వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఇంకా కిందకు వచ్చి చూసినట్లయితే 9వ వచనం, ఇక్కడ మనం ఇందాక మనం చెప్తున్నట్టుగా ఇక్కడ మోషే తన యొక్క బాధ్యతను గుర్తెరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తన బాధ్యత, తన ప్రజలను నడిపించడం బాధ్యత. దేవుడు ఇందాక మొదటి నుంచి అదే మాట్లాడుకుని బాధ్యతను గుర్తెరిగాడు. ఆ బాధ్యతను గుర్తెరిగాడు కాబట్టి ఆ విధంగా ఆయన ప్రవర్తించగలుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎక్కడ ఏ విధంగా ఎలాగా ఉండమని దేవుడు పెట్టాడో దానిని మనం గుర్తెరిగి దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. అంతేగాని నాకు ఇది కాదు అది కావాలి అనేటువంటి విధానంలో మనము ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఈ కోరాహు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడు వీళ్ళకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతనిచ్చినప్పుడు అది ఉత్తమం అయితేనే దేవుడు ఇస్తాడు కదా. ఇప్పుడు దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉంటే శరీరం మనమందరం, శరీరంలో కొంతమందిని కాళ్ళుగా, కొంతమందిని చేతులుగా, కొంతమందిని అలాగ చేసి మనం చూసాం, మన వాక్యంలోనే చూస్తూ ఉన్నాం, మనందరికీ తెలుసు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను మనము అంగీకరించక, లేకపోతే దాన్ని హోల్డ్ చేసుకుంటూ ఆ పక్కనోడు కూడా తీసుకోవాలని మనం ప్రయత్నం. ఇక్కడ జరుగుతుంది అదే. ఇక్కడ జరుగుతుందా, దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతలను సక్రమంగా ఉండాలి, ఆ బాధ్యతలను నమ్మకంగా బ్రతకాల. ఎప్పుడైతే నువ్వు ఆ బాధ్యత నమ్మకంగా ఉంటావో అక్కడి నుంచి దేవుడు ఇంకో మెట్టు పైకి లేపుతాడు. కానీ నేను ఈ బాధ్యత ఉన్నాను కాబట్టి నాకంటే పైన ఉన్నవాడు అక్కడ ఉన్నాడుగా, వాడి దగ్గర లాక్కుందాం అనేటువంటి స్థితిలో మనము ఉండకూడదు. ఈ యొక్క కోరహు, నాదాబు, అభిరాములు చేస్తున్న పని కూడా అదే. వాళ్ళ బాధ్యత యొక్క గొప్పతనం వాళ్ళు గుర్తెరగల. వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యత ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కాల. అందుకే పక్కనోడు చేస్తున్నట్టు బాధ్యత మాకే కావాలన్నటువంటి విధానంలో ఇళ్లలో కూడా తల్లిగానే ఉండాలా, తండ్రిగానే ఉండాలా, పిల్లలుగానే ఉండాలా. చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో ఏమవుతుందంటే ఈ మాటను బట్టి ఏం చేస్తుంటే సమానం కాబట్టి మనం ఏం చేస్తుంటాం, భర్తలను ఏం చేయాలని ఆశపడతాం, డామినేట్ చేయాలని ఆశపడతాం.
బైబిల్ చాలా క్లియర్. భర్త నీ యజమాని, భర్త కుటుంబానికి యజమాని, యజమాని యజమానుడిగానే ఉండాలి. ఒకవేళ భర్తకు ఉద్యోగం లేకపోవచ్చు, నీకు ఉద్యోగం ఉండొచ్చు. ఒకవేళ భర్త కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, నీకు అన్నీ బాగుండవచ్చు. ఒకవేళ భర్తకు మంచి కుటుంబం లేకపోవచ్చు, నీకు మంచి కుటుంబం అండదండలు ఉండవచ్చు. బట్ దేవుని ఎరిగినటువంటి నీవు నేను దేవుని ఆజ్ఞకు శిరస వహించాలి. మన బిడ్డలు సరిగా పెరగపోవటానికి అదే కారణం. మన సంఘాల్లో సేవకులు లేకపోవటానికి కూడా అదే కారణమై ఉండవచ్చు. ఒకసారి ఆలోచించండి. చివరిగా చూసినట్లయితే 15వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ పౌరుషం కలిగి కూడా బ్రతకాల. దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టాడంటే, ఒక నాయకుడిగా ఉంచాడంటే అక్కడ నువ్వు పౌరుషం కలిగి చూడు. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడు. మనం చదువుకున్నాం కదా, నువ్వు వాళ్ళ యొద్ద నుంచి ఏది కూడా అంగీకరించొద్దు. ఎవరికి చెబుతున్నాడు? మోషే సర్వశక్తిమంతుడైనటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి ఎవరికి చెబుతున్నాడు? ఎందుకు చెప్పగలుగుతున్నాడు? అతని బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతున్నాడు కాబట్టి. అతని బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేరుస్తుంటామో ఆటోమేటిక్గా దేవుడే వచ్చి నీతో నాతో చర్చించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. తల్లిదండ్రులుగా మన బాధ్యతలైనా, సంఘంలో సంఘ పెద్దలుగా మనమైనా, సేవకులైనా, లేకపోతే సమాజంలో ఆయా ప్రాంతాల్లో నువ్వు వ్యక్తిగా అంటే నాయకుడిగా ఉన్నటువంటి స్థితిలో అయినా నీవు నేను గనుక మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించగలిగితే దేవుడే వచ్చి దేవుడే మన మాటను వినగలిగే స్థితిలో ఉంటాడు. ఒకవేళ నీవు నేను సక్రమంగా లేకపోవచ్చు, ఒకవేళ నీవు నేను నాకున్నటువంటి అధికారాలను బట్టి నాకంటే బలహీనుడైనటువంటి వాడి మీద కొద్దిగా అగనిస్ట్గా నేను కనుక ప్రవర్తించాలని చూసినట్లయితే ఆ వ్యక్తి కనుక దేవునితో సరైనటువంటి వాడైతే కనుక నా స్థితి ఏమవ్వాలా? మోసేలాగా అతను మారిపోయి ప్రభువా నువ్వు చూసుకో ఈ సంగతి అంటే పరిస్థితి ఏంటి? ఎందుకంటే దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం కూడా మార్చగలడు. ఎందుకంటే ఆయన నామానికే మహిమ కలగాలి కాబట్టి. దేనినైనా దేవుడు వదులుకుంటాడు, కానీ తన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడడు. ఒక వ్యక్తి నాయకుడిగా పిలవబడినటువంటి వ్యక్తి ఆ విధంగా ఉండాలా. ఏ విధంగా ఉండాలా? వినయాన్ని కలిగి ఉండాలా. అర్థమైందా? వినయాన్ని కలిగి ఉండాలా. తన యొక్క బాధ్యత అంటే దేవుడు తనకిచ్చిన బాధ్యతను ఎందుకు ఇచ్చాడు అనేది గ్రహించి ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకునే స్థితిలో ఉండాలా. అలానే దేవుడే కర్తాక్రియని ఆ యొక్క ఆలోచనలో బ్రతకాలా. అర్థమైందా? తన బాధ్యతను తను సక్రమంగా ఎరిగి దాన్ని నిర్వర్తించే వ్యక్తిగా ఉండాలా. అదేవిధంగా పౌరుషంగా కూడా మనము బ్రతకాలి. మనం కనుక చూసినట్లయితే ఇందాక చదవబడినటువంటి వాక్య భాగాలు చూసినట్టు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏమయ్యాడంట? మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం అందరూ మన సుపరిచితమే. ఆయన నలగొట్టబడ్డాడు, వికారంగా మారిపోయాడు, ఆయన స్వరూపం లేదు, సొగసైన కూడా లేదు. ఎందుకోసం ఆయన ఆ విధంగా అవ్వబడ్డాడని చూసినట్లయితే ఆయన తప్పు చేసి కాదు, ఆయన తన బాధ్యతను నెరవేర్చేటువంటి క్రమంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక బాధ్యతను ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత? తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడం, తన ప్రజల కోసం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు వేరా? కాదు. ఈ దేవుడే ఈ లోకానికి శరీరాకారంతో వచ్చినటువంటి మా మనుష్య కుమారుడిగా ఉన్నాడు. అంటే దేవుడి స్థానం యేసుక్రీస్తు ప్రభు వారి స్థానం వేరువేరా? కాదు కదా. తను తాను అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు, అలాగే ఆయనకు బాధ్యత కూడా అప్పగించబడింది. ఈ బాధ్యత నెరవేర్చేటటువంటి క్రమంలో తను తాను ఎంతగా దారబోసుకున్నాడంటే తన కోసం ఏది కూడా ఉంచడానికి ఆయన ఇష్టపడలేదు. తన యొక్క శరీరము, తన వీపు ఎలా దున్నపడిందంట? నాగలి చాలా వల్ల దున్నపడింది. మనందరం చూసాం కదా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ మూవీలో చూస్తే మనకే కళ్ళు తిరిగిపోతాయి. అది యాక్టింగే, మరి రియాలిటీ ఎంత దారుణంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆయన స్వయాన సృష్టికర్త, దేవాతి దేవుడు. రేపొద్దున నీవు నేను పరలోకానికి కానీ వెళ్తే ఆ యొక్క సింహాసనం మీద చూడచేది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆదియు అంతము అంటే ఆల్ఫయు ఒమేగా ఉన్నటువంటి దేవుడే, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ఇతనే ఏం చేశాడు? నీ కోసం నా కోసం
తను అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనకు మనలో ఉన్నటువంటి ప్రేమ అంత మాత్రం ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత. యోహాను సువార్త 3:16 చూసినట్టు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకి అర్పించాడు. ఎందుకు అర్పించాడు? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఒక నాయకులుగా, ఒక తల్లిదండ్రులుగా మనం గనుక నిజంగా ఈ ప్రేమను కలిగి ఉంటే ప్రేమ స్వార్థను వెదజల్లుతాం. ఈ ప్రేమ కలిగి ఉంటే ఎంతవరకైనా మనం దిగటానికి ఇష్టపడతాం. ఎక్కడా కూడా అహం అనేది బయటికి చూపెట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే అందరినీ రక్షించుకోవాలని ఆశ కలిగి ఉంటాం కాబట్టి. ఒకసారి ఆలోచిద్దాం. అలానే ఇంకోటి చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఇంకోటి యోహాను సువార్త 21వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పటికే ఆయన మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు అప్పుడు ఏం చేస్తున్నాడు అందరూ తెలుసు కదా. పేతురునేమో ఒక నాయకుడిగా ఉంచాలని దేవుని యొక్క ఆశ, క్రీస్తు వారి యొక్క ఆశ. అందుకే అతను పిలుచుకున్నాడు, అతన్ని శిష్యునిగా ఏర్పరచుకున్నాడు. అతనికి ఇతను ఏమై ఉంటాడనేది కూడా ఆయనకు ముందుగానే సెలవిచ్చాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ఆయన మరణం అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. పూర్వస్థితికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అయినా అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి తను ప్రత్యక్షపరచుకున్న తర్వాత అడుగుతున్నటువంటి మాట, సీమోను కుమారుడైన పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు? ప్రేమిస్తున్నా అన్నాడు. దేవుడు అక్కడ ఏం చెప్పాడు? నా గొర్రెలను మేపుము. అంతేనా? నా గొర్రెలను. రెండోసారి అడిగాడు, ఏం చెప్పాడు? నా గొర్రెలను. మూడోసారి అడిగాడు, ఏం చెప్పాడు? నా గొర్రెలను. నాలుగోసారి అడిగి ఉంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఏమవ్వాలా? ఖాయం. ఒక నాయకుడిగా దేవునికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి సంఘాన్ని, నీకు ఇవ్వబడినటువంటి ప్రజలను, నీకు ఇవ్వబడినటువంటి బిడ్డలను నువ్వు మేపాలా, కాయాలా? ఇక్కడ మనకి కన్వీనియంట్గా తీసుకునే మాట ఏంటంటే, ఆత్మీయంగా మేపు. శారీరకంగా నువ్వు మేపకుండా ఆత్మీయంగా వాళ్ళు ఎక్కడ బలంగా ఉంటారు? ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నంటే ఆత్మను మాత్రమే కాదు, ఫుల్గా అతన్ని దేవుడు కోరుకుంటున్నాడంటే విషయాన్ని మనము ఎరగాల. ఈ రోజున మనము ఏ విధంగా తయారైపోయామంటే, సువార్త చెప్తే సరిపోయిందిలే, వాక్యం చెప్తే సరిపోయిందిలే అన్నటువంటి భ్రమలో ఏదేదో చేస్తూ ఉంటాం. కాబట్టి చివరికి రేపొద్దున తీర్పు దిన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే, నువ్వెవరవో, ఎందుకు? నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు, నీకు అన్ని సమస్తాన్ని ఇచ్చాడు. అదే దేవుడు నీ పక్కన అవస్థతులు ఉన్నటువంటి వ్యక్తులను కూడా పెట్టాడు. నీ కుటుంబంలో వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి వ్యక్తి అయి ఉండవచ్చు, లేకపోతే నీ స్నేహితులు అయి ఉండవచ్చు, నీ బంధువులు అయి ఉండవచ్చు, నీకు తెలియనటువంటి వారైనా అవ్వచ్చు. నీకు సమస్తం ఇచ్చాడు, నువ్వు సమృద్ధిగా ఉన్నావు, అవసరతలు ఉన్న వారు నీ చుట్టుపక్కల ఉన్నారు. కానీ నువ్వేం చెబుతున్నావంటే, అమ్మా దేవుని నమ్ము, దేవునికి సమస్తం ఇస్తాడు అని చెబుతున్నావు. ఇదే సువార్త అనుకుంటున్నాము, మనం చాలా సక్రమంగా ఉన్నాం అనుకుంటున్నాము. తీరా దేవుడు వచ్చాడు, మనల్ని పిలుచుకెళ్ళాడు, ఆయన దగ్గర ఉంచోవాలిగా. అక్కడేమంటున్నాడు? అక్రమం చేయవారులారా. ఎందుకు? వాళ్ళు చేసిన అక్రమం ఏంటి? వాళ్ళు సువార్త చేశారుగా, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్వస్థతలు చేశారుగా, అనేక కార్యక్రమాలు చేశారుగా. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదు, వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రం లేదు, చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించలేదు, వ్యాధిగ్రస్తుగా ఉన్నప్పుడు నువ్వు నా గురించి నన్ను చూడలేదు, నన్ను పరామర్శించలేదు, నాకు నువ్వేమి. ఎప్పుడు నువ్వు ఆ విధంగా ఉండి ఎప్పుడు మేము చేయకున్నామయ్యా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ఈ నా సహోదరులు ఒకరికి చేసినట్లా. ఎవరు నా సహోదరులు? అవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ స్పృహను మనం కలిగి ఉండాలా. ఈ రోజున మన సంఘాల్లో సేవకులు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ స్పృహ లేదు, బాధ్యత లేదు. ఎందుకు బాధ్యత లేదంటే, బాధ్యత కలిగినటువంటి నాయకులుగా మనము ఉండటం లేదేమో. ఒకసారి ఉండట్లేదని నేను అన్ను. ఒకవేళ ఉండట్లేదేమో, నీ అధికారాన్ని దర్పణాన్ని చూపెట్టుకోవడానికి నువ్వు ఉపయోగించుకుంటున్నావేమో. దాని వలన సేవ అంటే ఆశపడినటువంటి వ్యక్తులు కూడా నా స్థితిని చూసి దూరంగా వెళ్ళిపోతున్నారేమో. ఒకసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులుగా మనం కూడా
దేవునికి అప్పగించాలి మన బిడ్డలను. దేవుని చేతిలో పెట్టవలసినటువంటి బిడ్డలను నీవు నీ చిత్తానుసారంగా పంపించే కనుక రేపొద్దున అనర్థాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మన బిడ్డలు కాదు. నాకు 2 బిడ్డలు. నేను ఇప్పుడు అదే ప్రార్థన చేస్తాను, మా మిస్సెస్ అదే ప్రభువా ఈ బిడ్డలు మీరు మాకు ఇచ్చారు, వీళ్ళు ఏ విధంగా పెంచాలో అది మాకు తెలియజేయండి, ఆ విధంగా పెంచినట్లు మాకు జ్ఞానం దయచేయండి. బిడ్డలు మన బిడ్డలు కాదు, దేవునికి చెందినటువంటి వారు. దేవుని చిత్తానుసారంగా పెంచాలి. మగబిడ్డవాడైతే నీ స్వాస్థ్యంగా పెంచాలా, ఆడబిడ్డనైతే ఒక బహుమానంగా తయారు చేయాలి. ఆ బిడ్డ ఎక్కడున్నా కూడా నీ గౌరవాన్ని తేవాలా, సమాజానికి గౌరవాన్ని తేవాలా, అలానే సంఘానికి దేవునికి మహిమను తేవాలా. ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, చివరికి ఒక వచనం చదువుకొని మనం క్లోజ్ చేద్దాం. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము 12వ అధ్యాయము 13, 14. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలెను. చెప్పాం కదా, కథ మొత్తం మార్చగలడు అని ప్రార్థన చేసినటువంటి పాట పాడుతున్నటువంటి మనము, ఏమైనా చేయగలడని పాట పాడుతున్నట్టు మనము కోల్పోయింది, మనకు లేనిది ఏంటంటే దేవుని వల్ల భయం లేదు. భక్తిని ప్రదర్శించడానికి ట్రై చేస్తూ ఉంటాం. భయం లేకుండా భక్తి రాదు. బైబిల్లో ఎక్కడైనా చూడండి, భక్తి సపరేట్గా ఉంటుందా, భక్తికి ముందు భయం ఉంటుందా? భయము భక్తి 2 జంట పదాలు. భయం ఉంటేనే భక్తి ఉంటుంది. భక్తిగా ప్రదర్శించితే నటించే దగ్గర భయం అనేది, భయం లేకపోతే నీవు నేను దేవుని చెందినటువంటి వారము ఎప్పటికీ కాలేము. అందుకే సొలొమోను భక్తుడు సమస్తాన్ని చూసి సమస్తాన్ని అనుభవించి తనకు చివరి దశలో తనకు జీవిత సారాన్ని చెబుతున్నటువంటి మాట. ఒక చక్రవర్తి, ఒక రాజు, సర్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి, ఆ రోజులు అతని వంటి వ్యక్తి ఎవరు కూడా లేదని బైబిలే చెబుతుంది. దేవుడు అతనికి ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తను ఎలా బ్రతికాడు, ఏం చేశాడు ఇక్కడ మనందరికీ తెలుసు. ఆ వచనాలు ముందు వచనాలు చూసినట్టే తన కంటికి ఏది కావాలంటే అన్నిటిని అనుభవించాడంట. ఏది కూడా అతను అనుభవించింది విడిచిపెట్టి ఏది కూడా లేదంట. అన్నీ చూసి ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ చేశాడంట. చివరికి అన్నీ చూసిన తర్వాత తనకు వచ్చిన జ్ఞానోదయం ఏందంటే, లోకంలో ఒక వ్యక్తి బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలంటే ఆస్తులు సంపాదించుకోవాలనో అధికారం నిలుపుకోవాలనో ఇంకోటి కాదయ్యా, నేను చేయవలసింది ఏందంటే ఏం చేయాలంట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు ఎలాగ రావాలి, వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా రావాలి. ఆయన కట్టడాలని అదే ఉంది కదా, వాక్యానుసారమైనటువంటి జీవితం అలా రావాలి. ఇంకా చూద్దాం, చూడండి, మానవ కోటికి ఇదే విధి, ఇదే ఆజ్ఞ, ఇదే ఆజ్ఞ. నువ్వెవరువైనా సరే, గౌరవమైన ప్రతి ఎందుకు ఇది విధి, ఎందుకు అలా బ్రతకాలని సొలొమోను మనల్ని ప్రశ్నిస్తున్నాడంటే, గౌరవమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. నీవు నేను విడిచిపెట్టబడము. ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనల్ని ఎవరు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చాలా సందర్భాలు ఎవరు చూస్తలేదు అనుకుంటామేమో, దేవుడు ప్రతీది చూస్తున్నాడు. మనం చేసే ప్రతి క్రియ ఆయన ఒక వేరే గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు. నీకు నాకు తెలుసు, ఇందాక కూడా పాడాం, మన పోకడ ముందు వచ్చినా ఆయన రాకడ ఎక్కువ వచ్చినా మనం అందరం కూడా దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన ఆ పుస్తకం తీస్తాడు. ఆ పుస్తకంలో మన ప్రవర్తన బట్టి ఆయన మనకు జడ్జి చేస్తాడు. ఆ జడ్జిమెంట్లో మనం నుంచోమనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుకున్నామా, నీవు నేను నాయకులుగా ఉండటానికి పిలువబడ్డాం. నీవు నేను ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి నాయకులుగా ఉన్నటువంటి మనము వినయం కలిగి బ్రతకాలా, దేవునికి అప్పగించుకునే స్థితిలో మనం ఉండాలా, దేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండా, నీ బాధ్యత నువ్వు గుర్తెరగాల. అర్థమైందా? అలానే పౌరుషం కలిగి బ్రతకాల. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, పౌరుషం కలిగి
బ్రతకండి అంట. ఆ విధంగా బ్రతికి ఆ యొక్క తీర్పు దినాన దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే విధంగా మనం ఉండాలా. ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తులుగా ఎలా ఉంటారంటే, నీవు నేను అనేకులకు మాదిరిగా కనపడతాం. నిన్ను నన్ను చూసి అనేకులు సంఘంలో సేవకులుగా లేపడతారు. అర్థమైందా? సంఘంలో బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా లేపడతారు. సమాజం వేళ బాధ్యతను కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులను లేపేటువంటి వ్యక్తులుగా మనం అందరం ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ఒక్క మంచి అవకాశం ఇచ్చినట్టు దేవునికి, అలానే సంఘ పెద్దలకు, అలానే మీ అందరూ కూడా మిషన్ టు ద బ్లైండ్ పక్షాన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్స్ట్రక్షన్ గురించి ప్రార్థన చేయండి. మీ పరిచర్యలు, మా పరిచయం, మీ యొక్క అనుదినం ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే మీరు రెగ్యులర్గా కూడా ఆర్థికంగా సహకరించవచ్చు. ఎవ్రీ మంత్ ₹100 కానీ అలా కూడా మీరు పరిచర్యకి సహకరించవచ్చు. అలానే కన్స్ట్రక్షన్ గురించి ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే ఈ కన్స్ట్రక్షన్ మీరు అందరూ కూడా పాలు పంపులు పొందండి. థ్యాంక్ యూ.